అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు సోమవారం అండి. సోమవారం అంటే మాకు పండుగేనండి, విశేషమైన రోజు. చిన్న పద్మమే వేసుకున్నానండి, పసుపు కుంకాలతో భూదేవతలకి ఇలా అలంకరించుకున్నాను. ఎందుకంటే మేఘాలు మొత్తం కూడా కమ్ముకొనే ఉన్నాయండి, ఇక వర్షం పడుతుందండి. అందుకని సోమవారం కదా, పైపెచ్చు అని త్వరగా ఊడ్చి చిన్న ఇలా పద్మం వేసుకున్నానండి. పద్మం వేసుకొని పసుపు కుంకాలతో భూదేవతలకి ఇలా అలంకరించుకున్నాను. చూసారా, పూలు కూడా చక్కగా పూసాయి. రోజు మీకు చూపిస్తున్నానండి ఈ అందమైన పూలు, ఈ చక్కదనాన్ని. ఈ చక్కని పూలుని నవ్వుతున్నాయి, చూస్తున్నారా ఎంత సంతోషంగానో. గుమ్మానికి అటు సైడు ఇటు సైడు ఇలా డబ్బా మూతల్లో పెట్టుకొని ఇంటి ముందు ఇలా అలంకరించుకున్నానండి. ఇదిగోండి, ఇక్కడ కూడా చూసారా చక్కగా చిన్ని చిన్ని పూలు పసిపిల్లలు నవ్వుతున్నట్లే ఉన్నాయి కదండి. ప్రతిరోజు కూడా క్రొత్త ఆనందాన్ని, సంతోషాన్ని మనం తెచ్చుకొని ఆనందించటమేనండి. జీవితం అంటే అంతేనండి. ఈ రోజుకి ఆ రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. ఆ రోజును మనం సృష్టించుకోవటం, క్రియేట్ చేసుకోవటమేనమాట. ఇదిగోండి, మెట్లకు కూడా చక్కగా మెట్ల పూజ చేసుకున్నాను, పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. వరండా వరసంది అలాగే వెనక పక్కన కూడా మొత్తం కూడా కడుక్కున్నానండి. మొత్తం కూడా యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్ ఉన్నది కదా, వాటితో కడిగి పెట్టేసుకున్నాను. ఇదిగోండి, చూసారా ఎంత అందంగానో ఉన్నాయో, చక్కగా నవ్వుతున్నాయన్నమాట. ఎంత సంతోషంగా ఉన్నాయో చూసారా. ఈ వర్షానికి అంతా పులకరించిపోయాయండి, బాగా గుబురుగా పెరిగాయండి, మంచిగా చక్కగా గుబురుగా పెరిగాయన్నమాట. ఈ ఆనందం, ఈ సంతోషం అనేవి వెలకట్టలేనివండి. ఇటు మనీ ప్లాంట్ మొక్కలైనా, అలాగే టేబుల్ ప్లాంట్స్ మొక్కలైనా, తమలపాకు చెట్లైనా ప్రకృతి కదండి, ప్రకృతి మాత కదా, పరవశించిపోతుందన్నమాట. మనల్ని ఎంతో ఆనందింపజేస్తుంది కదండి. చూసి తన్మయత్వంతో మునిగిపోతాం అన్నమాట ప్రకృతి దేవతల్ని. మా వారు తెల్ల జిల్లేడు పూలు కోయటానికని బయటకు వచ్చారండి, పూల బుట్ట తీసుకొని. అటు మన ఇంటి ప్రక్కనే గన్నేరు పూలు ఉన్నాయి, ఆ పూలు కోయటానికి, ఇటు తెల్ల జిల్లేడు పూలు కోయటానికని బయటకు వచ్చేసారనమాట. అరుగొండి, ఇక అలా కోస్తారనమాట. పూల సజ్జ పట్టుకొని, పూల బుట్ట పట్టుకొని ఈ మొత్తం కోసుకొని వచ్చి మా వారే మాల గుచ్చుతారనమాట. ఈరోజు పరమేశ్వరుడికి, హాల్లో ఉన్న వినాయకుడికి మాల అలంకరింపజేసుకుంటాం అన్నమాట. ఇక ఇంట్లోకి వెళ్దామండి. ఇగోండి చూడండి, కళ్ళతోటి తనివి తీరా ఎంత సంతోషమోనండి. ఇక స్వామికి కొంచెంగా మామిడికాయ పులిహార చేస్తున్నానండి, కలుపుతున్నాను. అదిగోండి, మామిడికాయ తురుము పట్టేసాను. తురుము పట్టేస్తే కొంచెం ద్రవపదార్థంగా మారిందండి. ఇంకా తాలింపు పెట్టేసుకున్నాను. ఈరోజు కొంచెం పాలను మామిడికాయ తురుము పులిహార తయారు చేస్తున్నాను అనమాట. మామిడికాయ పులిహార నైవేద్యంగా, ప్రసాదంగా పరమేశ్వరుడికి. ఇక మా బ్రేక్ఫాస్ట్ కూడా మామిడికాయ పులిహారేనండి. నిమ్మకాయ పులిహార అయినా, మామిడికాయ పులిహార అయినా, అలాగే విచిత్రాన్నాలు అంటే ఇష్టం కదా భగవంతుడికి. అందుకోసమని ఎండాకాలంలో, సమ్మర్లో ఇలా చేస్తూ ఉంటానండి. మా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక అదేనమాట. ఇదిగోండి, బొడ్డు గిన్నెకి చక్కగా స్వామివారికి ప్రసాదం పెడుతున్నాను అనమాట, వెండి గిన్నెకు. హర హర శంకర భక్తవ శంకర, జయ జయ శంకర, శివ శివ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాదేవ 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 మహాదేవ. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే. గళేరుండమాలం తనో సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. ముదామాకారం మండలం మండయంతం మహామండలం భస్మభూపాధరంతం
అనాధిం హపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజో సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వన్వమానం శివం శంకరం శంభుమీశానమీడే శరచంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హారం సత్పహారం చితాభో విహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం ప్రభాతే నరశూలపాణే పటే స్తోత్రరత్నం త్రిహప్నోప్నరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రే సమారభ్య మోక్ష ప్రయాతి. ఆ పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నానండి. మనం అందరం చల్లగా హ్యాపీగా హాయిగా ఉండాలని చెప్పేసి ధూపంతో దీపంతో నైవేద్యంతో ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి. ఆ పరమేశ్వరుడి పార్వతీ పరమేశ్వరులకు ఈ విధంగా దేవుడి అర్మారంతా కూడా శోభాయమానంగా కళకళలాడుతూ ఎంత అందంగా ఉన్నదో చూసారా. కనులారా కూడా మన ఇంట్లో పూసిన పూలతోటి భగవంతుడికి ఈరోజు దీపారాధన చేసుకున్నానండి. ఎంత వైభవంగా ఉన్నారో చూసారా. దేవేర్లంతా దీపపు కాంతుల్లో వెలిగిపోతున్నారు కదండి. ఇక మా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి, మామిడికాయ పులిహోర అనమాట. పింగాణి పళ్ళంలో కలిపి పెట్టేసుకున్నాను. భగవంతుడి ప్రసాదం కూడా ఇందులో కలుపుకుంటానండి. మా వారికి నాకు ఇంకెవరికైనా బంధువులు వచ్చినా పెట్టేస్తానండి. ఇక మధ్యాహ్నం బంధువులు వచ్చారండి. ఇక వెంటనే శనగపిండి ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకొని 4 పచ్చిమిరకాయలు తరిగి కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకొని పకోడీలు తయారు చేశానండి. బంధువులు వచ్చారనమాట. ఇంట్లో లడ్లు ఉన్నాయండి, స్వీట్ అను ఈ పకోడీలు వాళ్ళందరికీ పెట్టేశానమాట. వెంటనే సడన్గా వచ్చేసారు అన్ఎక్స్పెక్టెడ్గా. వెంటనే టకటక చేసేసానండి. ఒక ½ అన్ అవర్లో ఈరోజు మాకు పకోడీలు తయారు చేశాను అనమాట. ఇలాంటి టైంలో ఇలా తయారు చేస్తూ ఉంటానన్నమాట. ఇంట్లో అన్ని వస్తువులు ఉంటూనే ఉంటాయండి. ఇక సడన్గా వచ్చేసేస్తే పకోడీలు రెడీ చేశానమాట. ఇక ఈవినింగ్ వచ్చేసండి రైతు బజార్కి వెళ్ళామండి. ఇంట్లో కూరగాయలు అంటూ లేవండి. టమాటాలు మాత్రం కేజీ 70 రూపాయలు 80 రూపాయలు అలా ఉన్నాయండి. ఇక క్యారెట్, టమాటాలు, అలాగే బెండకాయలు, దొండకాయలు, దోసకాయలు, పచ్చిమిరపకాయలు ఇదా 4-5 రకాలు తీసుకొచ్చానండి. మళ్ళీ 10 రోజులకు ఒకసారి వెళ్ళొస్తాము. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఉండట్లేదండి ఎక్కువ రోజులు. ఎందుకండి, మా వారికి నాకే కదా, ఇద్దరికే కదా, ఇంక అందుకోసమని తగ్గ వరకే తీసుకొచ్చానండి. ఇక మరలా డీమార్ట్కి వచ్చేసామండి. బయటకు వస్తే అన్ని పనులు చక్కబెట్టుకోవాలి కదండి. డీమార్ట్కి వచ్చేసి పాల ప్యాకెట్లు అంటే ఇంకా సరుకులు, గోధుమ రవ్వ, అలాగే బొంబాయి రవ్వ, అలాగే ఉప్పు రవ్వ, అదే ఇడ్లీ రవ్వ ఇవన్నీ తీసుకొచ్చాం అనమాట. సోప్స్ అలాంటివన్నీ తీసుకొచ్చాం అనమాట. ఇక మ్యాగీ ప్యాకెట్ అండి, మర్చిపోయే మ్యాగీ ప్యాకెట్, మజ్జా బాటిల్ ఒకటి తీసుకొచ్చుకున్నాము, అదిగోండి. ఇక పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్స్ అవన్నీ తీసుకొచ్చాము. కొన్ని లేని సరుకులు ఇంకా మిరియాలంటే, మెంతులంటే అలాంటివి కొన్ని ఉన్నవి తీసుకొచ్చామండి. కిటకిటలాడిపోతున్నారండి. ఈరోజు 1 తారీఖు కదా. ఇక అసలు డీమార్ట్ అంతా కూడా చూసారా ఎంత రద్దీగా ఉందో. మా ఇంటికి అంతా 10 నిమిషాల దూరంలోనే ఉంటుందండి డీమార్ట్. ఇక అన్నీ ఇక్కడే ఉంటాయి కదండి. సమస్తం ఒక ఊరున్నట్లే ఉంటుందండి. ఇక మొత్తం కూడా మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా డీమార్ట్లోనే అందుబాటులో దొరుకుతాయండి. ముఖ్యమైన ముఖ్యమైన వస్తువులు అయితేనే తీసుకొచ్చుకుంటానండి. అనవసరమైన వస్తువులు అస్సలు తీసుకొచ్చుకోం. మన ఆడవాళ్ళం అంతా అంతే కదండి. మనకు కావాల్సిన వస్తువులే తీసుకొచ్చుకుంటాం, అనవసరం వస్తువులు తీసుకోం కదా. ఇక కౌంటర్ దగ్గర కూడా చూసారా ఎంత బిజీగా ఉన్నారో అసలుకి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట సేపు మరలా కూరగాయలోని సరుకులు అనేవి, పాల ప్యాకెట్లు అనేవి, ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు మళ్ళీ అక్కడ కూర్చొని ఈ విధంగా
సర్దుకుంటున్నానండి మొత్తం కూడాను. మన ఆడవాళ్ళందరికీ కూడా తీసుకొచ్చుకోవటం ఒక వంతు అయితే, మళ్ళీ వాటిని సర్దుకోవటం ఒక వంతు కదండి. అవన్నీ నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను. ఇంటి నిండా ఎర్రజీవుల మయం అండి. 2 ఫ్రిడ్జ్లు బరీగా నింపేస్తున్నాను అనమాట. ఈ కూరగాయలు కూడా తగ్గ వరకే తీసుకొచ్చుకున్నానండి. అవి అర కేజీ 5-6 రకాలు. అన్ని రేట్లు బాగా మండిపోతున్నాయండి సరుకులు. అప్పట్లో 100 రూపాయలకి బుట్ట నిండేదండి. ఇప్పుడు 2000 అయినా సరే బుట్ట నిండట్లేదండి. ఈరోజైతే బంధువులు రావటం, అలాగే రైతు బజార్కి, డీమార్ట్కి, పట్నం బజార్ కూడా వెళ్ళామండి. బాగా అలసిపోయామండి, టైర్డ్ అయిపోయామండి. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. పరాజయమే ఎరుగని దృఢ సంకల్పులు, ధీర హృదయాలు నాకు కావాలి. పరాజయమే అంటే జయం కాకుండా పరాజయం, అపజయం అన్నమాట. ఎరుగని అలాంటివి ఎదుర్కోకుండా దృఢ సంకల్పులు, దృఢంగా ఉన్న సంకల్పంతో దృఢంగా పట్టుదలతోటి ఉన్నవాళ్ళు, ధీర హృదయులు, ధీరత్వంతో అంటే మనసు అనేది పదిలంగా ధీరంగా, ధీరులు సూరులు అంటాం కదండి. ధీర హృదయులు, మంచి మనస్సున్న వాళ్ళు నాకు కావాలి. ఈ విధంగా తెలియజేస్తున్నారు వివేకానందుల వారు. పరాజయమే అపజయం కానీ ఎదుర్కొనేని వాళ్ళు అన్నమాట. పరాజయం అంటే అపజయం అండి, జయం లేని వాళ్ళు అన్నమాట. పరాజయం అంటే అపజయం. జయంగా ఉండాలి, జయించాలి అలా అన్నమాట. అలాంటిది అపజయం అనేది ఎరుగని, తెలియని వాళ్ళు దృఢ సంకల్పులు. దృఢ సంకల్పులు అంటే దృఢత్వంతో, మంచి సంకల్పంతో, విశ్వాసంతో ఈ పని చేస్తామని దృఢ సంకల్పంతో ఉండాలి. ధీర హృదయులు, ధీరత్వంతో, సూర్యులుగా ధీరత్వంతో ఇది చేయగలవని హృదయంతో నాకు కావాలి అని తెలియజేస్తున్నారు అన్నమాట. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. మూర్ఛలు వస్తూ ఉంటాయి, కొంతమంది మూర్ఛలు వచ్చి పడిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి బోడతరమునండి ముండి అనమాట 5-10 ml చెట్టు రసం 6 నెలలు సేవిస్తేనండి ఈ మూర్ఛలు అనేది తగ్గిపోతాయండి, నయమైపోతాయి అనమాట. ఇదేనండి ఆరోగ్య సూత్రము. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.